డిఎస్సి అభ్యర్థులకు న్యాయపరమైన సహాయం అందిస్తామన్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అభ్యర్థుల న్యాయ పోరాటానికి తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో డిఎస్సి అభ్యర్థులు వైఎస్ జగన్ను కలిశారు. డిఎస్సి నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలు, ఉల్లంఘనలను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన పార్టీ లీగల్ సెల్ ఈ పోరాటంలో సహాయపడుతుందని, న్యాయపరంగా అయ్యే ఖర్చులు కూడా తామే భరిస్తామని హామీ ఇచ్చారు. డిఎస్సి అక్రమాలు, ఉల్లంఘనలపై సిబిఐ విచారణ జరిపించాలని ఇప్పటికే డిమాండ్ చేశామని డిఎస్సి అభ్యర్థులకు తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇప్పుడు అన్యాయం జరిగిందని చెప్తున్న అన్ని కేసులపైన ఎంక్వైరీ జరుపుతామని తెలిపారు. ఈ ప్రత్యేక కేసులపై కమిషన్ కూడా వేయిస్తామన్నారు. తాడేపల్లిలో కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన డిఎస్సి అభ్యర్థులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. నేషనల్ గేమ్స్ లో తనకు గోల్డ్ మెడల్ వచ్చినా పోస్టు రాలేదని దుర్గయ్య అనే అభ్యర్థి జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. తనకు అర్హత ఉన్నా పోస్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని ఏకాంబరం అనే అభ్యర్థి వాపోయారు. డిఎస్సి నియామకాల్లో మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయారు అభ్యర్థులు. తమ అభ్యంతరాలను మంత్రి లోకేష్ పట్టించుకోలేదన్నారు. లోకేష్ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమ బాధలు వినిపించుకోవటం లేదని వాపోయారు. ఈ విషయంలో విద్యాశాఖ నుంచి కూడా సరైన సమాధానాలు లేవన్నారు అభ్యర్థులు. నాకు 27న కాల్ లెటర్ వచ్చింది సార్. 28న నాకు ఏసీ కాలేజీలో గుంటూరు ఏసీ వెరిఫికేషన్ జరిగిపోయింది సార్. గుంటూరు ఏసీ కాలేజీలో నాకు వెరిఫికేషన్ అయిపోయింది సార్. అంతకుముందు నేను కరాటే బ్లాక్ బెల్ట్ స్కూల్లో చేస్తాను సార్. అవర్స్ బేస్ మీద నేను క్లాసెస్ చెప్తానే నేను జాబ్ కొట్టాను సార్. ఇది మా ఊర్లో 37 మెంబర్స్ రాశారు సార్ డిఎస్సి. నాకు ఒక్కదానికి వచ్చిందండి డిఎస్సి వస్తే మీ అమ్మాయికి జాబ్ వచ్చింది కదా అని చెప్పేసి అందరూ బాగా హ్యాపీగా ఉన్నారు సార్, మా ఫ్యామిలీ అంతా కూడా. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, సెలక్షన్ లిస్ట్ ఇచ్చాడు. సెలక్షన్ లిస్ట్లో నా నేమ్ లేదు. సెలక్షన్ లిస్ట్లో నా నేమ్ లేదని చెప్పేసి నేను డిఓ ఆఫీస్కి వెళ్ళాను సార్. డిఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒక మేడం ఉన్నారు. ఏమన్నారంటే తను, అమ్మ పోస్టులు అన్నీ ఆల్రెడీ ఇచ్చేసారు కదా, ఇంకా మీకు ఎలా ఇస్తారు పోస్టులు, బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి అని చెప్పేసి అన్నారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని ఎలా అంటారు మేడం, మాకు పోయిన ఏజ్ రాదు, టైము రాదు, ఎలా అంటారు మేడం, మాకు ఇంకోసారి చెక్ చేయండి అని చెప్తే తర్వాత గ్రీవెన్స్ పెట్టారు సార్. గ్రీవెన్స్ అనేది జోనల్ లెవెల్, స్టేట్ లెవెల్, అపీల్ అథారిటీ అని చెప్పేసి పెట్టారు సార్. పెడితే అక్కడైనా కానీ నేను ఏదైతే నా ప్రాబ్లం అక్కడ చెప్పానో అదే ప్రాబ్లం మళ్ళీ నాకు పెట్టారు సార్. అదే ప్రాబ్లం పెట్టేసి నా కేటగిరీ బీసీడీ అయితే బీసీఈ అని చెప్పేసి మెన్షన్ చేసి పెట్టారు సార్. కోర్టులో పిటిషన్ పెట్టాం సార్. కోర్టులో పిటిషన్ పెడితే మేము కోర్టులో పిటిషన్ 24th సార్, 25th పెట్టేసాం సార్. 25th పెడితే ఇంతవరకు ఒక హీరింగ్ కూడా జరగలేదు సార్. మాది కోర్టులో కేసు వేసినా కానీ అక్కడ కూడా మాకేమీ న్యాయం జరగలేదు సార్. మీరు ఎలాగైనా కానీ మాకు న్యాయం చేయాలి సార్. ఓపెన్ కేటగిరీ నా జీవో నెంబర్ 77 ప్రకారం ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళని ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేయాలి. అట్లాగే రిజర్వేషన్ అభ్యర్థులను రిజర్వేషన్లో ఫిల్ చేయాలి. కానీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 28th ర్యాంక్ అమ్మాయి ఓపెన్ కేటగిరీ అమ్మాయిని రిజర్వేషన్లో ఫిల్ చేయడం వల్ల రిజర్వేషన్లో ఉన్న నాది లేదు సార్, నా సెలక్షన్ లిస్ట్లో లేదు. అలాగే ఓపెన్ అమ్మాయిని రిజర్వేషన్లో మీరు ఫిల్ చేశారమ్మా, ఫిల్ చేసినందుకు మీది లేదని చెప్పేసి అన్నారు. మీరు లేదని చెప్పినప్పుడు నాకు కాల్ లెటర్ పంపించడం ఎందుకు సార్? ఇవన్నీ మీరు ముందే తెలుసుకున్నారు కదా, మాకంటే తెలియదు. మీరంటే ముందే అన్నీ తెలుసుకున్నారు కాబట్టి నాకు ఈ కాల్ లెటర్ ఎందుకు పంపించారు? ఈ కాల్ లెటర్ పంపించడం వల్ల ఈ రోజు ఊర్లో 1:1 వెరిఫికేషన్ అయిపోయింది సార్. 1:1 నాతో పాటు వెరిఫికేషన్ అయిన వాళ్ళందరూ జాబ్లో ఉన్నారు సార్, నా ఫ్రెండ్స్ అంటారు. కానీ నేను ఒక్కదాన్ని మాత్రం బయట ఉన్నాను. 1:1లోనే పిలిచారు, మీరు వెరిఫికేషన్ అయిపోయింది, నాకు జాబ్ ఎందుకు ఇవ్వలేదంటే ఎలా చెప్తున్నారు? ఆ డిఏ ఆఫీస్లో అయితే మరీ చాలా దారుణంగా మాట్లాడారు సార్. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పేసి మాట్లాడారు సార్. థ్యాంక్ యూ సార్, మీరు ఎలాగైనా మాకు న్యాయం చేయాలి సార్. Justice can only be delayed. It will not be denied. Don't worry. జరుగుతుందమ్మా. సార్ నమస్తే సార్, నా పేరు షర్మిల సార్, మదనపల్లి సార్, అన్నమయ్య డిస్ట్రిక్ట్ సార్ మాది. మేమందరం ఇంత బాధలో ఉన్నా కూడా ఎక్కడో ఒక మూల సంతోషంగానే ఉంది సార్. మిమ్మల్ని చూస్తూ ఉంటే మీతో కలిస్తే ఆ పని జరిగిపోతుందనే వచ్చాం సార్ మేము. సో మెగా డిఎస్సి 2025లో జరిగిండే అన్యాయానికి ఎవరైనా న్యాయం చేయగలరా అంటే ఆ ఒక్కరు మీరొక్కరే సార్ మాకు న్యాయం చేసే వ్యక్తి. మీతో కలిసి మేమందరం ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నాం సార్. మేము మీ దగ్గరికి వస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పి మన సార్ వాళ్ళంతా చాలా హెల్ప్ చేశారు సార్. మన అందరు ఇక్కడ ఉండే పెద్దవాళ్ళంతా చాలా హెల్ప్ చేసి మీతో మాట్లాడికి పిలుచుకొచ్చారు సార్. నేను ఎస్ఏ బయాలజీ రాశాను సార్ ఈ డిఎస్సిలో. బయాలజీలో నా కేటగిరీ వచ్చేసి బీసీఈ సార్. నేను 2nd ప్లేస్లో ఉన్నాను సార్ బీసీఈలో.
సో నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. దిస్ ఈజ్ మై కాల్ లెటర్ సార్. సో నాకు అంత సక్సెస్ఫుల్గా జరిగింది సార్. నాకు ఇంకా వైవా క్వశ్చన్స్ కూడా అడిగారు సార్ అందులో. ఆ టైంలో ఈ ఇయర్లో మీ హెడ్ మాస్టర్ ఎవరు, మీ పీఈటీ ఎవరు అని వైవా క్వశ్చన్స్ కూడా అడిగారు సార్. అడిగి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయమ్మా, నువ్వు సెలెక్ట్ అయిపోయావు, నువ్వు హ్యాపీగా ఇంకా నువ్వు 1 వీక్లో నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలా, ఈ 1 వీక్లో బాగా ఎంజాయ్ చెయ్యి అని చెప్పి పంపించారు సార్ నాకు. సో ఈ 1 వీక్ నేను అంతవరకు సస్పెన్స్గా, అంతవరకు సీక్రెట్గా పెట్టుకున్న ఈ పొజిషన్ని అప్పుడు రివీల్ చేశాను సార్. ఎప్పుడు వీళ్ళు ఇంకా కన్ఫామ్ అని చెప్పిన తర్వాత అప్పుడు స్కూల్లో చెప్పాను, అప్పుడు మా చుట్టుపక్కల రిలేటివ్స్ చెప్పాను. ఆ 1 వీక్ అంతా చాలా సంబరం చేసుకున్నాం సార్. తర్వాత రిజెక్షన్ లిస్ట్లో కూడా నేమ్ ఎక్కడా లేదు సార్, సెలెక్షన్ లిస్ట్లో నేమ్ లేదు. ఆ మేడం 2 months, నేను దాదాపు 6 months సార్. 6 months అసలు ఇంట్లో మొహం చూపించే కూడా. నా దగ్గర ఇంకొక అమ్మాయి కూడా డిఎస్సికి ప్రిపేర్ అయింది సార్. ఏమక్క నువ్వు చదివి ఒకటే 24 గంటలు బుక్ ఎత్తుకొని నేను చదవక ఒకటి చూసినావా అని చెప్పేసాను సార్, ఒకటే మాట. సో ఇంత అన్యాయం అలా ఎలా అని వెళ్ళాం సార్ మేమందరం సార్ బ్యాచ్. తర్వాత ఒక 3-4 months కంటిన్యూగా విజయవాడకి వచ్చాం సార్ మేము. లోకేష్ సార్ వాళ్ళ హౌస్ దగ్గరికి ఎన్నిసార్లు తిరిగామో సార్. మేమందరం ఒక 40-30 members ఇక్కడ ఉండే వాళ్ళంతా వచ్చాం సార్. డిఎస్సి అంటే 1 kilometerకి ఆ పక్కనే మమ్మల్ని పంపించారు సార్. డిఎస్సి వాళ్ళు తప్ప ఎవ్వరూ రాకూడదు. వాళ్ళ దగ్గర సమాధానం లేదు కదండి సార్ ఇచ్చేకి. సో ఎలా దగ్గర తీసుకుంటారు? వాళ్ళ దగ్గర సమాధానం ఉంటే సార్ వాళ్ళ పొరపాట్లు వాళ్ళకే క్లారిటీగా తెలియదు, వాళ్ళు ఏం పొరపాటు చేశారా అనేది వాళ్ళకే తెలీదు. ఇంకా మాకు ఆన్సర్ ఏం చేస్తారు సార్ వాళ్ళు. సో మేము వెళ్ళాం సార్, మాకైతే ఏం ఆన్సర్ చేయలేదు. 1:1 వెరిఫికేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ అన్నారు సార్. ఈ లోకేష్ సార్కి కానీ సరే ఆ ఎక్స్పీరియన్స్ ఉండే చంద్రబాబు సార్కి కానీ తెలీదా సార్ ఇది ఈ వెరిఫికేషన్ మీకు ఆల్రెడీ ఉంది కదా, మీకు ప్రాసెస్ తెలుసు కదా, పిలిచితే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకి ఇవ్వాల్సిందే పోస్ట్ అని మీకు తెలీదా? ఇవన్నీ ముందుగా ప్లాన్ చేసుకొని కదా మీరు వెరిఫికేషన్కి పిలుస్తారు. ప్లాన్ చేయకుండా పిలిచి ఇప్పుడు మాకు ఇవ్వకుండా పోతే మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? డెమోక్రసీనే కదా, అట్లీస్ట్ మా బాధ వినే కూడా లేదు సార్. అందులో వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే ఇటు స్పెసిఫిక్లీ అన్ని అయిపోయినాయి, ఉట్టి డాక్యుమెంట్స్ మాత్రమే వెరిఫై చేయాలి. ఆ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో ఆ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా మ్యాచ్ అయిపోతే ఇవ్వాలి. అవును సార్, ఇక్కడ వీళ్ళు చెప్పారు సార్ లాస్ట్ లో మేము ఇచ్చాం కదా వెరిఫికేషన్ జరిగిన వాళ్ళకి కంపల్సరీ ఇవ్వము అని. ఈ పాయింట్ కూడా ఆన్సర్ వాళ్ళే ఇచ్చారు సార్. ఏమని ఇచ్చారంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో సర్టిఫికేట్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి మాత్రమే మేము జాబ్ ఇవ్వం, అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే జాబ్ కన్ఫర్మ్ అనే మాట కూడా వాళ్ళు ఇది ఇచ్చారు. కానీ దీనికి మీనింగ్ అదే సార్. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే 1:1 వెరిఫికేషన్ ఉండే వాళ్ళకి కంపల్సరీ జాబ్ ఇస్తామని మేము చెప్పలేదు అనే మాటతో ఇక్కడ రాశారు సార్. బట్ వీళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూస్ లో ఏం చెప్పారంటే ఎందుకు ఆ మాట చెప్పామంటే ఫేక్ సర్టిఫికేట్స్ ఉంటాయి, సో వాళ్ళని తీసేస్తాం కాబట్టి ఇది మేము గ్యారంటీ ఇవ్వలేమని. సర్టిఫికేట్స్ ఫేక్ కాకపోతే ఆథెంటిక్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ ఇస్తామని చెప్పారు. కానీ 1:1కి లేదు అనే మాట అయితే ఎక్కడా లేదు సార్. ఖచ్చితంగా 1:1 పిలిచారు సార్ వాళ్ళు, కానీ మాకు ఇవ్వలేదు సార్. అండ్ నాకు వచ్చేసి 65 ప్లేస్లో వేణు అని ఒకరు ఉన్నారు సార్, ఓహెచ్ఏ. ఆయన నా క్యాస్ట్లో పిహెచ్ సార్, ఓహెచ్ వాళ్ళకి ఇచ్చారు సార్. సో ఆ ఓహెచ్ కేటగిరీలో బీసీడీ వస్తారు సార్. ఈయనకి ఎందుకు స్కిప్ చేశారో నాకు తెలియదు, నేను అడిగితే నాకు ఎక్కడ ఆన్సర్ లేదు. నా క్యాస్ట్లో ఉండే బీసీఈలో ఉండే అతన్ని మాత్రం తీసుకున్నారు, అది ఎందుకో దీనికి ఇంతవరకు నాకు ఆన్సర్ తెలియదు సార్. సో ఈయన కూడా రిజెక్షన్ లిస్ట్లో లేడు, మళ్ళీ ఈయన రిజెక్షన్ లిస్ట్లో లేడు, సెలెక్షన్ లిస్ట్లో కూడా లేడు. ఈ బీసీ అతను మాత్రం వచ్చాడు. ఇంకొక డౌట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్, పిహెచ్కి సపరేట్ రిజర్వేషన్ ఉంది కదండి సార్ 4%. ఆ పోస్ట్లో వాళ్ళు యాడ్ చేయాలి కదండి సార్. బీసీఈకి 4% రిజర్వేషన్ మాకు మా రాజశేఖర్ సార్, మన దివంగత సార్ 4% రిజర్వేషన్ 2007లో ఆయన మాకు ఇచ్చారు. దాన్ని తీసుకొచ్చి పిహెచ్ రిజర్వేషన్లో ఎలా కలుపుతారు సార్? వాళ్ళు సరే నువ్వు కలిపిన వాళ్ళవి ఒక పోస్ట్ ఎక్స్ట్రా, మాకు 2 పోస్టులు ఇచ్చినట్టు 4%కి వాళ్ళు కూడా 4% ఇచ్చి తర్వాత నువ్వు హారిజాంటల్ ఇస్తావో వర్టికల్ ఇస్తావో ఏమన్నా ఇచ్చుకో. మా దాంట్లో వాళ్ళని పిహెచ్ని ఎలా కలుపుతారు సార్? వాళ్ళకి సపరేట్ కోటా ఉంది కదా, ఇంకా ఈ రిజర్వేషన్లు ఎందుకు సార్? 4%, 3%, 2% అని ఎవరి రైట్ వాళ్ళకు ఉంటుంది కదా, మా రైట్ వాళ్ళు ఎలా తీసుకుంటారు? సో దీంట్లో కేసు ఆ సార్ లాగా మేము తిరగలేము సార్, మా ఇళ్ళలో ఒప్పుకోరు సార్. సార్ నమస్తే సార్. సార్ నా పేరు బాలకృష్ణ సార్, మాది ఈస్ట్ గోదావరి కాకినాడ సార్. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థిని సార్. నాకు ఈ డిఎస్సిలో 75.5 మార్క్స్ వచ్చాయి సార్. నాకు కాల్ లెటర్ ఫస్ట్ ఫేజ్లోనే ఫస్ట్ డే నాకు వచ్చింది సార్. నాది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది సార్, నా వెరిఫికేషన్ కంప్లీట్ అయింది సార్. నాది రిజిస్టర్ లిస్ట్లో కూడా నా పేరు లేదు సార్. ఎందుకు పోయిందని నేను డిఓ ఆఫీస్కి వెళ్తే నీ క్యాస్ట్లో ఒకరు స్పోర్ట్స్ పర్సన్, 2 ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి ఇవ్వడం ద్వారా హారిజాంటల్ విధానం అమలుపరచడం ద్వారా నీ ఉద్యోగం కోల్పోయింది అని అన్నారు సార్. అది ఎలా ఇచ్చేస్తారు సార్? నేను మెరిట్ స్టూడెంట్ని,
ఇప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు కాదని నేను అనట్లేదు, నేను ఒక్కరికి ఇచ్చినా ఇబ్బంది లేదు, కాకపోతే ముగ్గురికి ఒకే క్యాస్ట్లో ఇవ్వడం వల్ల నేను మెరిట్ అభ్యర్థిని నష్టపోతున్నాను కదా అని చెప్పేసి అన్నాను సార్. అలా కాదు, నలుగురు ఉన్నా సరే మేము ఇచ్చేస్తాము ఆ కోటాను బట్టి అని చెప్పేసి అన్నారు సార్. అంటే ఇప్పుడు మేము మెరిట్లో ఉన్న ఎంత చదువుకొని రెగ్యులర్గా చదువుకొని దానికి సంబంధించిన సర్టిఫికేట్ సంపాదించుకొని మెరిట్ ఉండి క్యాస్ట్లో నాకు ఉద్యోగం పోతే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు టీచ్ చేస్తారు సార్? అవన్నీ వాళ్ళు కన్సిడర్ చేసిన తర్వాతనే కదా నీకు పిలిచినారు. అదే సార్, ఇప్పుడు ఆ తర్వాతనే కదా నీకు 1:1 కింద నీకు పిలిచారు సార్. అది స్పోర్ట్స్ వెరిఫికేషన్ కూడా 1 month బిఫోర్ అయిపోయింది సార్. ఒక వ్యక్తి ఉన్నాడని తెలిసి నాకు కూడా ఎందుకు పంపించడం సార్? పంపించుకుంటే సరిపోతుంది సార్. ఉండి కూడా నాకు పంపించారు సార్. ఉందని రూఢి చేసుకున్న తర్వాతనే నీకు పంపించారు సార్. ఈ విధంగా క్యాస్ట్లో వారికి ఇవ్వడం వల్ల నేను చాలా నష్టపోయాను సార్. నేను ముగ్గురు వల్ల నష్టపోయాను సార్. దయచేసి మీరు ఈ విషయంలో న్యాయం చేయండి సార్. 98లోను 2008లోని ఎలా అయితే అభ్యర్థులకు మీరు న్యాయం చేశారో ఈరోజు మీ మెరిట్లో ఉన్న మా వెరిఫికేషన్ అయిన వారందరికీ కూడా మా అందరికీ మీరు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా అదే జరుగుతుంది. పొద్దున వచ్చిన తర్వాత ఇంకా సపరేట్ ఒక ఎంక్వైరీ కమిషన్ ఒకటి వేసి మీ అన్ని కేసులు దానికి రెఫర్ చేసి ఎక్కడెక్కడైతే మీకు పూర్తిగా న్యాయంగా ఉండేది అందరికీ వస్తుంది. డోంట్ వరీ. కడప డిస్టిక్ నుంచి వచ్చాను సార్. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి అప్లై చేశాను సార్. మా క్యాస్ట్లో బీసీఏ క్యాస్ట్లో మొత్తం 5 మంది ఉన్నారు సార్. ఫస్ట్ ఉమెన్ సార్. ఉమెన్కి కంప్లీట్లీ రిజర్వేషన్ ఇచ్చేశారు సార్. ఒక పోస్ట్ ఉంటే అది ఉమెన్కి చూపించారు సార్. ఆ ఫస్ట్ ఉమెన్ నేనే సార్. అలా నాకు కాల్ లెటర్ వచ్చింది సార్. ఫస్ట్ డేనే వెరిఫికేషన్కి కాల్ లెటర్ పంపించారు సార్. సక్సెస్ఫుల్లీ 28 నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నా సార్. ఎక్కడ రిజెక్షన్ లేదు సార్. కానీ సెలక్షన్ లిస్ట్ చూస్తానే నా నేమ్ లేదు సార్. ఎందుకు లేదు అని నేను వెంటనే డిఈఓ గారిని కలవడానికి వెళ్ళాను సార్. వెళ్తే నీ ప్లేస్లో ఒక స్పోర్ట్స్ పర్సన్ వచ్చారు, అట్ ది సేమ్ టైం ఒక పిహెచ్ పర్సన్ వచ్చారు, అట్ ది సేమ్ టైం 12th ర్యాంక్ ఉన్న పర్సన్ సార్. ఓపెన్లో రిజర్వేషన్లో ఫిల్ చేయాల్సిన పర్సన్ని తీసుకొని క్యాస్ట్లో ఫిల్ చేశారు సార్. దానివల్ల ముగ్గురికి వెళ్ళిపోయింది సార్. ఓపెన్లో ఫిల్ అవ్వాల్సిన పర్సన్ని క్యాస్ట్లో ఫిల్ చేశారు, అట్ ది సేమ్ టైం పిహెచ్ పర్సన్ వచ్చాడు సార్. అలానే స్పోర్ట్స్ పర్సన్ వచ్చి 3 పోస్టులు సార్. 3 పోస్టులు వాళ్ళకి ఇచ్చేశారు సార్. లాస్ట్కి వాళ్ళందరూ వచ్చేసారమ్మా, నీకు ఇంకా ఎలిజిబుల్ లేదు, సో నువ్వు ఎలిజిబుల్ కాదు అని చెప్పేశారు సార్. అయినా కూడా నేను సెక్రటేరియట్కి వచ్చాను సార్. హారిజాంటల్ రిజర్వేషన్ మీరు ఇట్లా ఓపెన్లో ఎలా ఫిల్ చేస్తున్నారు? క్యాస్ట్లో ఓపెన్లో ఉన్న 12th ర్యాంక్ పర్సన్ టోటల్ కడప డిస్టిక్కి 42 ఉన్నాయి సార్ పోస్టులు. అలాంటప్పుడు 12th ర్యాంక్ పర్సన్ ఎక్కడ ఫిల్ అవ్వాలి సార్? ఓపెన్ కేటగిరీలో ఫిల్ అవ్వాలి సార్. అటువంటిది ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేయకుండా క్యాస్ట్లో ఫిల్ చేశారు సార్. ఆ క్యాస్ట్లో ఫిల్ చేయడం వల్ల నెక్స్ట్ ఉన్న మెరిట్ స్టూడెంట్ నేను లాస్ అయ్యాను సార్. నేను అదే అడిగాను సార్, మీరు హారిజాంటల్ రిజర్వేషన్ అంటున్నారు, ఎలా హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశారో ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మేము ముందు ఈ ఇయరే ఫస్ట్ టైం హారిజాంటల్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ముందంతా వర్టికలు, మీకు వెరిఫికేషన్కి వచ్చింది అంటే మీకు జాబ్ వస్తుంది, ఇప్పుడు మేము చేసింది హారిజాంటలు కాబట్టి మీరు మమ్మల్ని ఏం అడగకూడదు, మీరు కావాలంటే జీవో నెంబర్ 77 చదువుకోపోండి అని చెప్తున్నారు సార్. అప్పటికి 2 days లోకేష్ సార్కి కూడా నేను లెటర్ రాశాను సార్. రాసిన వాళ్ళు తీసుకొని పక్కన పడేశారు, కానీ వాళ్ళు అసలుకి ఎటువంటి రిప్లై లేదు సార్. తర్వాత గ్రీవెన్స్కి అప్లై చేశాను సార్. గ్రీవెన్స్కి అప్లై చేస్తే వాళ్ళు కూడా సేమ్ సార్, ఇట్లా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు వెళ్ళిపోయింది, అదొక్కటే చెప్తున్నారు సార్. అలాంటప్పుడు నువ్వు 1:1 వెరిఫికేషన్కి నేను ఫస్ట్ ఉమెన్ కాబట్టి ఉమెన్ రిజర్వేషన్ ఉంటేనే నన్ను పిలిచారు సార్. ఇక్కడ ఉమెన్కి ఒక పోస్ట్ ఉంది సార్, వచ్చిన నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు సార్. అటువంటిది ఫస్ట్ ఉమెన్ నేనే సార్. అటువంటిది స్పోర్ట్స్ పర్సన్ 0 ర్యాంక్ ఉన్న పర్సన్కి ఈరోజు నువ్వు పోస్ట్ ఇస్తే నేను మెరిట్ స్టూడెంట్ లాస్ అయినట్టే కదా సార్. అలానే ఫస్ట్ ఏం చెప్పారంటే సార్, నేను ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాను సార్. మొదట్లో అంతా ఏం చెప్పారు అంటే మీరు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎలిజిబుల్ అని చెప్పారు సార్. లాస్ట్ ఒక 3-4 times నేను విద్యాభవన్ చుట్టూ తిరిగాను సార్, హైయర్ ఎడ్యుకేషన్ని కలిశాను సార్. మీరు ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ ఉంటేనే చెప్పండి మేము చదువుతాము, లేదంటే లేదు అని అడిగాను సార్. లేదు అమ్మా మీకు ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ ఇచ్చాము, ఓన్లీ ఒక ఎంపీసీఎస్కి ఒక్కటే అన్యాయం జరిగింది సార్. ఎంపీసీకి ఎంపీఈకి అలానే డిగ్రీలో బీసీఏ చదివిన వాళ్ళకి కూడా ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ ఉంది సార్. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి మాత్రమే లేదు సార్ డిగ్రీలో. నేను 3 years డిగ్రీలో ఫిజిక్స్ చేశాను సార్. అలానే 2 years ఎంఎస్సీ కూడా చేశాను సార్. అయినప్పటికీ కూడా మాకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి ఎలిజిబిలిటీ లేదు, మీరు ఏమైనా ఉంటే జూనియర్ లెక్చరర్స్ వాడు రాసుకోండి అని చెప్పేశారు సార్. అయినా వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారు, మేము జీవో రెడీ చేస్తున్నాము, మేము రెడీ చేసేస్తున్నాం, మీ ఫ్రెండ్స్కి అందరికి పాస్ చేయండి. నేనే వెళ్ళాను సార్, 3 times వెళ్ళాను సార్. మీరు పాస్ చేయండి,
అందరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, ఈ ఇయర్ మేము ఇస్తున్నాము అని చెప్పారు సార్. లాస్ట్లో ఇంకా నోటిఫికేషన్ వచ్చే ముందు నేను ఫిబ్రవరిలో కలిశాను సార్. ఫిబ్రవరిలో కలిస్తే మీకు ఫిజికల్ సైన్స్కి ఎలిజిబిలిటీ లేదు, మేము ఇవ్వటం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారు సార్. ఇంకా మ్యాథమెటిక్స్ అవకాశం ఉందని లాస్ట్ ఇంకా నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తే అప్పుడు కూర్చొని చదివి నేను జాబ్ కొట్టాను సార్. ఫైనల్లీ సెలక్షన్ లిస్ట్లో నేమ్ లేదు సార్. మాకు ఎలా అయినా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాంటప్పుడు వెన్నిస్ట్ మన వెరిఫికేషన్ పిలవకూడదు సార్, మమ్మల్ని అక్కడే ఆగిపోయి ఉంటాం సార్. ఒకటి దీంట్లోమా 1:1 అని చెప్పి పిలిచి సబ్జెక్ట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ మాత్రమే అన్న పరిస్థితి నుంచి రిజెక్ట్ చేయడం అన్నది ఒక తప్పు అయితే, వెరిఫికేషన్ అనేది లో పూర్తిగా సర్టిఫికేట్లో ఆథెంటిక్ జెన్యున్ అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజెక్ట్ చేయడం ఒక తప్పు అయితే, రెండోది ఇంకోటి ఏంటంటే ఇంకొకటి ఇంటెన్షనల్గా వీళ్ళు చేసిన మిస్చివస్ పని ఏంటనంటే ఏ ఎగ్జాము రాయకుండా స్పోర్ట్స్ అని చెప్పి ఒక కేటగిరీ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఎగ్జాము అవసరం లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు అని చెప్పి వాళ్ళకు టీచింగ్ పోస్టులకు ఉద్యోగాలు ఇచ్చేసే కార్యక్రమంలో భాగంగా ఇయడము, అది తీసుకొచ్చేదానికోసం మిమ్మల్ని అందరినీ కోసేయడము. దాని తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ను మళ్ళీ క్రిటిసిజం వస్తుందేమో అని చెప్పి వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ గేట్లు మూసేసినారు. మళ్ళీ కొత్త ఇంకో జీవో ఇచ్చి లేదు ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా ఎగ్జామ్ రాయాల్సిందే అని చెప్పి వాళ్ళకి మాత్రం వర్తించదంట, ఇక మీదట మాత్రం ఎవరికైనా కానీ వర్తిస్తుందంట అని చెప్పి తీసిన. అంటే దాని అర్థం ఏంది, వాళ్ళందరితో వీళ్ళు మాట్లాడుకొని వాళ్ళందరితో వీళ్ళు ప్రలోభాలకు రకరకాల ప్రలోభాలతో తీసుకున్న తర్వాతనే జరిగింది. అది ఇంకొక ఫ్లా. 3 months బయటికి రాలేకపోయాం సార్. అసలుకి చాలా సఫర్ అయ్యాం సార్. నాతో పాటు మా పేరెంట్స్ కూడా సఫర్ అయ్యారు సార్. ధైర్యంగా పడతారు మరి ఏం కావాలి ఇంతకన్నా. 1998 బ్యాచ్ ఎప్పుడు చెప్పు, దాంట్లో మా బాబాయ్ కూడా ఉన్నాడు సార్. 98 అట్లాంటి వాళ్ళకి న్యాయం చేసినామంట. అలానే సార్ సిబిఎస్ఈలో చదివిన వాళ్ళకి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది సార్. సిబిఎస్ఈలో చదివి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చింది సార్. 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయ్యేటప్పుడు ఏం చెప్పారంటే సార్, ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీడియం ఉండడం వల్ల రిజెక్ట్ చేశారు సార్. ఏంటి అంటే ఇప్పుడు మొత్తం కంప్లీట్గా త్రూఅవుట్ని ఏపీ మొత్తం ఇంగ్లీష్ మీడియమే వచ్చింది కదా సార్. అంతా ఇంప్లిమెంటేషన్ అంతా ఇంగ్లీష్ మీడియం ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉండడం వల్ల రిజెక్ట్ చేశారు సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో. ఏమంటే నువ్వు సిబిఎస్ఈలో చదివావు, మాకు కావాల్సిన ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు మీడియం, నువ్వు ఏ లాంగ్వేజ్ ఉన్నా మాకు అవసరం లేదు, నువ్వు ఇంగ్లీష్ మీడియం చదివావు కాబట్టి నీ సర్టిఫికేట్స్ మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి తన యొక్క జాబ్ని ఆపేశారు సార్. ఆ నోటిఫికేషన్ క్లియర్ కట్గా దట్ ఈస్ నాట్ ది క్రైటీరియా అని చెప్పి క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నా కూడా 2024 నోటిఫికేషన్లో డిఎస్సిలోనే క్లియర్గా చెప్పారు సార్, ఇఫ్ ఇన్ కేస్ స్పోర్ట్స్ పర్సన్ అయితే ఇంక్లూడ్ చేయండి అని అడిగారు సార్. కానీ ఈ డిఎస్సికి వచ్చే లోపల 25 డిఎస్సికి వచ్చే లోపల సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చాడు సార్. నేను కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ అయినప్పటికీ కూడా నేను అప్లై చేయలేదు సార్. నేను జనరల్గా అప్లై చేశాను, నేను చదివి ఎగ్జామ్ రాస్తున్నాను అని చెప్పి నేను అప్లై చేయలేదు సార్. అదే ఫస్ట్ 24 డిఎస్సిలో నేను అప్లై చేశాను సార్. అట్ ది సేమ్ టైం నేను అప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎలిజిబుల్ అయినానని చెప్పి నియర్లీ నేను 7,000 అప్లై చేశాను సార్. నియర్లీ మొత్తం ఒక 6-7 పోస్టులకు అప్లై చేశాను సార్. తర్వాత నెక్స్ట్ వచ్చే లోపల నువ్వు ఓన్లీ మ్యాథ్స్కే ఎలిజిబుల్, ఫిజికల్ సైన్స్ ఎలిజిబుల్ కాదు అని చెప్పేశారు సార్. అట్ ది సేమ్ టైం ఆ అమౌంట్ రీఫండ్ అడిగితే ఎన్నిసార్లు నేను కావాలని చేశాను సార్ హెల్ప్ డెస్క్కి. ఈస్ట్ గోదావరి అమలాపురం నుంచి వచ్చాను సార్. నేను ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ రాశాను సార్ మన డిఎస్సిలో. అయితే నా ముందు క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి కానిస్టేబుల్గా వర్క్ చేస్తుంది, హస్బెండ్ కూడా కానిస్టేబుల్ సార్. వాళ్ళిద్దరు ఫేక్ ఈడబ్ల్యూఎస్ అడ్మిట్ చేశారు. ఆ అమ్మాయిని సెలక్షన్ లిస్ట్లో వరకు పిలిచారు సార్. సెలక్షన్ లిస్ట్లో పిలిచిన తర్వాత మేము డౌట్ రైజ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ చేసి బ్లాక్ చేశారండి. అమ్మాయిని ఇవ్వలేదు సార్ పోస్టింగ్, బట్ కానిస్టేబుల్గా కంటిన్యూ అవుతుంది ప్రజెంట్. మేము విద్యాభవన్కి వచ్చి రామరాజ్ సార్ని కలిసినప్పుడు ఆ పోస్ట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కానమ్మా, నెక్స్ట్ క్యాండిడేట్కి అయితే ఇవ్వము, ఓన్లీ సెలెక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇస్తాము అని చెప్పారు సార్. సరే నాకు ఇంకా అవ్వదు అని చెప్పేసి సైలెంట్ అయిపోయింది సార్. నెక్స్ట్ అదే వీక్లో విజయనగరం నుంచి ఇంకొక అమ్మాయి వచ్చిందండి.
తను టీజీటీ స్టేట్ పోస్ట్ రాసింది హిందీలో. అయితే ఆ అమ్మాయి కూడా సెలక్షన్ లిస్ట్లో ఉన్న అమ్మాయిని అబ్జెక్ట్ చేసిన తర్వాత ఈ అమ్మాయికి పోస్ట్ ఇచ్చారు సార్. ఎవరైతే అబ్జెక్ట్ చేశారో ఆ అమ్మాయికి విజయరామరావు సార్ చెప్పింది ఏంటంటే 1:1 రేషియో కాబట్టి వేరే పర్సన్కి ఇవ్వము అన్నారు. కానీ ఈ విజయనగరం అమ్మాయికి మాత్రం ఇచ్చారు సార్ అది. ఆ తర్వాత నేను హైకోర్టుకి అప్పీల్ అయ్యాను. హీరింగ్ కూడా రానివ్వట్లేదు సార్. అసలు అమ్మాయి హస్బెండ్ వైఫ్ ఓన్లీ ఫాదర్ గార్డియన్గా ఉన్నారు అని చెప్పి ఈడబ్ల్యూఎస్ సబ్మిట్ చేశారండి వాళ్ళకి. ఇంటర్వ్యూ కూడా పిలవాలా? అపాయింట్మెంట్ 2 daysలో ఇస్తాము అనగా బ్లాక్ చేశారు సార్. మేము పాయింట్ రేజ్ చేయడంతో కింద ఉన్న ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్లో ఫేక్స్ వస్తున్నాయి కొంచెం వెరిఫై చేయండి సార్ అని చెప్పిన తర్వాత ఇక్కడ అమరావతిలో వెరిఫై చేసి బ్లాక్ చేశారండి అమ్మాయిని 2 daysలో అపాయింట్మెంట్ అనగా. అక్కడ నుంచి మేము తిరుగుతున్నాం సార్. కానీ ఇవ్వము, నెక్స్ట్ క్యాండిడేట్కి ఎవరికి ఇవ్వము, ఓన్లీ సెలెక్టెడ్ పర్సనే దానికి ఎలిజిబిలిటీ ఉన్నారు, లేదు అంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని చెప్పారు సార్. కానీ మొత్తం స్టేట్ వైడ్గా ఒక్క విజయనగరంలో అమ్మాయికి మాత్రమే నాన్ సెలెక్టెడ్ పర్సన్కి 1:1 రేషియో మినహాయించి ఇచ్చారు సార్ పోస్ట్. ఎందుకు ఇచ్చినారు చెప్పండి. అది తెలియదు సార్. దానికి మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదండి. అదే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అంతే. ఇక్కడైతే ఇవ్వలే. పెండింగ్ లో ఉంది అని చెప్తున్నారు సార్. హీరింగ్ వచ్చిన ప్రతిసారి పెండింగ్ లో ఉంది, వెరిఫై చేస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము అంటున్నారు సార్ అమ్మాయి గురించి. ఎవరైతే కానిస్టేబుల్ అమ్మాయి ఉందో తన్ని. బట్ మనకి హీరింగ్ కూడా రానివ్వట్లేదు సార్. నమస్కారం అన్న, నా పేరు శ్రావణ్ కుమార్ ఎరిపిల్లి. నేను ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రాంబిల్లి మండలం వాడనరసాపురం గ్రామానికి చెందినటువంటి ఒక గ్రామం వాడినన్న. మాది మత్తిగారి కుటుంబం. చేపలు పట్టుకొని మా అమ్మ నాన్నని పెంచారు, చదివించారు కూడా గవర్నమెంట్ స్కూల్లో. సో నేను పెళ్ళైన తర్వాత మా ఫ్యామిలీతోటి ఈవెన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ప్రిపేర్ అవ్వడానికి కోచింగ్కి వెళ్ళే స్థితి కూడా లేదన్న నాది. స్కూల్ ఒకరోజు 1 నెల సెలవు పెట్టి ప్రిపేర్ అవుదాము, మంచిగా డిఎస్లో సెలెక్ట్ అవుదాం అలాంటి పరిస్థితి కూడా లేదన్న నాది. అలా జరిగితే ఫ్యామిలీ మొత్తం రోడ్డుని పడిపోద్దన్న. అలా సెలవులు పెట్టకుండా నైట్ టైంలో చదువుతూ ప్రిపేర్ అయ్యి ఏదోలాగా విశాఖపట్నం డిస్టిక్లో ఫిజికల్ సైన్స్లో మా బీసీఏలో 3వ ర్యాంక్ తెచ్చుకున్నాను. నేను 3rd ర్యాంక్ తెచ్చుకున్నాను. కాబట్టి నాకు 28న కాల్ లెటర్ పంపించారన్న. 28న కాల్ లెటర్ పంపించి వెరిఫికేషన్ అంతా కంప్లీట్గా జరిగిందని అన్నది. అయితే తర్వాత సెలక్షన్ లిస్ట్లో పేరు లేదన్న. అయితే ఏం జరిగింది ఏంటని నేను ఒకసారి చూసుకున్నాను అన్న, మొత్తం మెరిట్ లిస్ట్ అంతా చూసుకున్నాను. అయితే ఆ సెలక్షన్ లిస్ట్లో ఏం జరిగిందంటే మా బీసీఏలో నాకంటే ముందు 2 ఉన్నారన్న. ఒకరు 10th ర్యాంక్లో ఉన్నారన్న, ఇంకొకరు 31st ర్యాంక్లో ఉన్నారన్న. నేను 53 ర్యాంక్లో ఉన్నాను ఓవరాల్ మెరిట్ లిస్ట్లో. మా కేటగిరీలో బీసీఏలో 3rd ర్యాంక్ అయినా ఓవరాల్ మెరిట్ లిస్ట్లో 53rd ఉన్నానన్న నేను. అయితే ఫస్ట్ పర్సన్ 10th ప్లేస్లో ఉన్నాడన్న. కానీ మనకి ఇక్కడ బీసీఏలో ఓవరాల్గా తీసుకుంటే 21 ఓపెన్ పోస్టులు ఉన్నాయన్న. జనరల్గా 21 మందిని ఫిల్ చేయాలి. మరి 10వ ర్యాంక్ వచ్చినటువంటి పర్సన్ని ఎక్కడ ఫిల్ చేయాలన్నా? ఓపెన్లో తీసుకెళ్ళి ఫిల్ చేయాలి. అప్పుడు నేను 2nd ప్లేస్కి వస్తానన్న. సో నార్మల్గా నా 2nd ప్లేస్లో నేను ఫిల్ అవ్వాలి. అలా చేయకుండా ఆ 10th ప్లేస్ వచ్చిన అతన్ని తీసుకొచ్చి బీసీఏలో 1st ప్లేస్ ఇచ్చారన్న. అప్పుడు నేను 3rd ప్లేస్కి వెళ్ళిపోయాను. ఆటోమేటిక్గా 3rd ప్లేస్కి వెళ్ళిపోయాను. మొత్తం 4 పోస్టులు ఉన్నాయన్న. సో నేను 3rd ప్లేస్కి వెళ్ళడం వల్ల నన్ను పక్కన పెట్టి ఒక ఉమెన్కి ఇచ్చారన్న అర్జెంట్ రిజర్వేషన్ ప్రకారం. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. తర్వాత అర్జెంట్ రిజర్వేషన్ ప్రకారము ఒక ఓహెచ్ పర్సన్కి ఇవ్వాలన్న. సో ఓహెచ్ పర్సన్కి ఇవ్వాలి కాబట్టి నేను ఫస్ట్ నుంచి చూసుకున్నానన్న. మొత్తం మెరిట్ లిస్ట్ అంతా చూసుకుంటే ఓకే, ఓహెచ్ పర్సన్ ఒక అతను ఉన్నాడన్న, అతను ఓసీ క్యాండిడేట్ అన్న. కానీ అతనికి ఇవ్వకుండా మా బీసీఏలో చాలా వెనక ఉన్నటువంటి 419వ ర్యాంక్లో ఉన్నటువంటి ఒక అతన్ని తీసుకొచ్చి ఆ ఓహెచ్ పోస్ట్ ఇచ్చారన్న. ఆ ఫస్ట్ ఓసీ అతనిది ఏమైందని చెప్తే ఎందువల్ల రిజెక్ట్ అయిపోయాడు అని డిఈ ఆఫీస్లో చెప్తున్నారన్న. ఎందుకు రిజెక్ట్ అయ్యాడు ఏంటంటే సమాధానం లేదన్న. కానీ ఓపెన్లో మెరిట్ తెచ్చుకున్నటువంటి ఆ 10th ర్యాంక్లో తెచ్చుకున్న అతన్ని ఆ ఓపెన్లో పంపించేస్తే నాకు న్యాయం జరిగేదన్న. అలా జరగడం వల్ల నేను అన్యాయం అయిపోయానన్న. ఇప్పుడు ఎన్నిసార్లు తిరిగినా సరే, ఎన్నిసార్లు అప్పీల్ చేసుకున్నా సరే సరైన సమాధానం రావట్లేదన్న. నేను అప్పీల్ చేసుకుంటే ఆర్జేడీ ఆఫీస్కి అప్పీల్ చేశానన్న. నేను ఎందుకు ఇలా జరిగిందని అప్పీల్ చేసుకుంటే నేను చెప్పినటువంటి పాయింట్స్ ఒకటన్నా, వాళ్ళు ఇచ్చిన సమాధానం ఇంకొకటన్నా. నేను ఎందుకు నాకు పోయింది ఆ ఫస్ట్ పర్సన్కి ఎందుకు ఇలా చేస్తారని అడిగితే వీళ్ళు ఎవరో స్పోర్ట్స్ కేటగిరీ ఒక అమ్మాయి పేరు మెన్షన్ చేసి ఆ అమ్మాయి శాప్ ఇదంతా కరెక్ట్గా ఉంది, ఆ అమ్మాయికి పోస్ట్ వెళ్ళిపోయిందని ఇచ్చారన్న. నేను అసలు స్పోర్ట్స్ పర్సన్కి నాకు సంబంధం ఏముందన్న? నేను అప్లై చేసింది ఏంటి? ఈ పర్సన్ ఎందుకు ఎక్కడ పెట్టారు?
ఇతను ఓపెన్లో కదా పంపించాలి అని చెప్తే వేరే విధంగా రాంగ్ నాకు సమాధానం మెయిల్లో పంపించారన్న. నేను ఇలా ఆర్జీడ్ ఆఫీస్కే కాదు కమిషన్ ఇక్కడికి విజయవాడ కూడా పంపించానన్న, మెయిల్ పంపించాను, అప్పీల్ చేసుకున్నాను, ఎలాంటి సమాధానం లేదన్న. ఇలా అయితే మాలాంటి వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతుందన్న? చాలా నిజంగా ఆ కోచింగ్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అన్న మాది. ఫ్యామిలీ మొత్తం రోడ్డు పడిపోద్ది. సెలవు పెట్టలేదు, చిన్న స్కూల్లో చిన్న ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నానన్న. ఆ స్కూల్కి సెలవు పెడితే ఇంకా అంతే, మా ఫ్యామిలీ మొత్తం తినడానికి తిండి కూడా ఉండదన్న. ఈ చావల బ్రతకాలో తెలియదు. నేను చచ్చిపోతే ఫ్యామిలీ ఏమవుతుంది అని చెప్పి ఇంకేదోలాగా ఎగ్జిస్ట్ అయిపోయేలా బ్రతుకుతున్నాను అన్న. కేసు పెడదామన్నా డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియట్లేదన్న. అన్న ఒకటి నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఆరిజెంటల్ కేటగిరీ పెట్టారు, స్పోర్ట్స్ పర్సన్స్కి జాబ్స్ ఇస్తున్నారన్న. అదేదో ప్యాకెట్ ఇలాంటి గేమ్స్ వాళ్ళని ఒక మ్యాథ్స్ టీచర్గా ఇంగ్లీష్ టీచర్గా అపాయింట్ చేస్తే వాళ్ళు ఏం నేర్పిస్తారన్న? మ్యాథ్స్, ఇంగ్లీష్ ఏం నేర్పిస్తారన్న? సైన్స్ ఏం నేర్పిస్తారన్న? వాళ్ళకి సెపరేట్గా ఇస్తే ఏదో పీఈటీ జాబ్లో ఏవో ఇచ్చుకొని వీళ్ళు గేమ్స్ ఆడిపించండి, లేదా స్కూల్ కరికులంలో ప్యాకెట్ గేమ్ పెట్టి వాళ్ళు ప్యాకెట్ నేర్పించండి అంటే కొద్దిగా ఏదో బాగుంటుంది. కానీ మీరు వెళ్ళి మ్యాథ్స్ చెప్పండి అంటే ఎలా చేసి చెప్తారన్న వాళ్ళు? అది అన్నిటికన్నా ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం, ఫిజికల్ స్పోర్ట్స్ కోట అని అంటున్నారు. స్పోర్ట్స్ కోట స్పోర్ట్స్ దానికి కన్ఫైన్ చేయకోకుండా మిగతా సబ్జెక్ట్ చిన్న కింద చేస్తా ఉన్నారు. అది ఏ రకంగా ఎలిజిబుల్ అవుతారు, ఏ రకంగా క్వాలిఫై అవుతారు అనేది కూడా చూద్దాం. అది నిజంగా ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అలాంటి జీవోస్ నాకు అర్థం కావట్లేదన్న. ఒకవేళ అలా చేద్దాం అనుకుంటే వాళ్ళు బీఈడీ చేసి టీచర్ ఎలిజిబిలిటీ క్వాలిఫై స్పోర్ట్స్ ఉంటే అప్పుడు ఇచ్చినా పర్వాలేదన్న. ఆ పర్టికులర్ సబ్జెక్ట్ వాడికి ఇస్తే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ నాశనం అయిపోవడానికి అనేది చేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్ ఎదుగుదలకి తప్ప గవర్నమెంట్ స్కూల్ ఎదుగుదలకి ఏం చేయట్లేదన్న. ఇలాంటి వాళ్ళందరూ వస్తే ఆ ప్యాకెట్ అతను ప్యాకెట్ నేర్పిస్తాడు, వేరే గేమ్ అతను అదే నేర్పిస్తాడు తప్ప మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ ఎలా వస్తుందన్న వాళ్ళకి? అలాంటి జీవోస్ రాకుండా చూడండి అన్న. ఇవ్వండి, పర్లేదు, సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, కానీ ఆ స్పోర్ట్స్ నేర్పించడానికి ఇవ్వండి. పీటీలుగా జాయిన్ చేయండి, వాళ్ళకి న్యాయం చేస్తారు. ఇలా చెప్తారన్న. ఇంకేంటంటే మా ఫొటోస్ ఫేక్ అని స్టాంప్ వేసి షేర్ చేస్తున్నారన్న అందరికీ. అది మరీ దారుణం అన్న. పర్టికులర్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే సాక్షి పేపర్ లో పడ్డాయో వాళ్ళందరూ ఫొటోస్ పెట్టి అక్కడ విద్యాశాఖ సచిదర్ సార్ ఫోటో వేసి మా ఫేస్ మీద ఫేక్ అని పెట్టి మొత్తం అది షేర్ చేస్తున్నారన్న రాష్ట్రం మొత్తం. మాకు ఎంత బాధ అనిపిస్తుంది అన్న. చాలా చెప్పుకోలేకపోతున్నాం అన్న ఎవరికి కూడా. మేము అబద్ధాలకు రెక్కలు కట్టడం కొత్త కాదండి.